నాకైతే పోయిన వారం నుంచి ఏమైనా ఊరికి నిలబడుకుంటే పట్టుకొని ఏంటికబ్బా అని అట్టనే సూదులు వేపించుకున్నా, మాటలు తింటూనే తగ్గలే అని అట్టనే ఉన్నా, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాక మళ్ళీ చిన్నగా నడుచామని వాళ్ళు ఓలం అక్కడ కోడిని పొదిగేస్తాను రమ్మంతో కొనిచ్చిందా. వాళ్ళ కోడిని పొదిగేసినా కూర్చొని లేవలేక ఆ యొక్క లేపి కాలంలో రుద్దింది. తగ్గకుంటే నిన్న శుక్లాల నుండి ప్రభువా నాకు బాగు తెచ్చే, నన్ను ముక్తే నీ సన్నిధులు నేను సాక్షి చెప్తా, నాకు బాగుంటుంది కదా ప్రభువా ఆరోగ్యము అని 3 రోజులు ఉపవాసం ఉన్నా. నాకు దేవుడు స్వస్థపరిచినాడు. మీకు అందరికీ వందనాలు. నా చిన్ని సాధ్యం దేవుడు దీవించును గాక. ఆమె దేవుడు ఆ కాలు నొప్పి నుండి లలితమని తర్వాత ఎన్ని ప్రయత్నం చేసినా ఆసుపత్రిలో పోయిన కాదు. అయితే ఉపవాసం నుండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ కాలు నొప్పిని ఆయన ముట్టి స్వస్థపరిచాడు. ఎందుకంటే యేసు పరిశుద్ధుడి సంఘంలో ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే అది దేవుని కృప. అందరిపైన మన ప్రార్థనకు జవాబిస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని విశ్వాసం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కార్యాలు గొప్పగైతాయి. విశ్వాసం అనేది చాలా ముఖ్యం. దేవుడికి వచ్చినప్పుడు చాలా ముఖ్యమై మన ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అడుగు పెట్టినప్పుడు భయము భక్తితో మందిరంలో ఉండాలా. దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు వినాలా, ఆ వాక్యాన్ని అంగీకరించాలా, లేఖనాల బడి మనము ముందుకు సాగాలి. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. తల వంచండి. దళితమ్మ కొరకు పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రత్యేకమైన పాదాలకు స్తోత్రాలు, ఉన్నతమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులైనా కనికరించు, దయచేసించు. నీ బిడ్డను అటువంటి కీడు ఎప్పటికి రాకుండా దూరపరిచి ప్రార్థన క్షీతో బిడ్డలకు అనుకరించి సాయించి ఈ లోకం వైపు చూడకుండా నీ వైపు చూసే కృప బిడ్డకు అనుకరించి సాయించే కుటుంబాన్ని అంతా దీవించి ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థన చేసి అన్ని బతిమాలుకొని పొందుదాం తండ్రి. ఆమేన్. ఆమేన్.